ప్రత్యేక గుర్తింపు తేవాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకొని అందుకు తగిన విధంగా రాణించి జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని సాయి అవుట్డోర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. చిన్నప్పటి నుండి క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చని సూచించారు. ఇటీవల క్రికెట్లో ప్రపంచ కప్ సాధించిన మహిళలను ఆదర్శంగా తీసుకొని రాణించాలన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులు టీవీలకు సెల్ ఫోన్లకే అలవాటు పడ్డారని, తద్వారా శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాలకు గురవుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా సెల్ ఫోన్లు వదిలి పుస్తకాలతో పాటు మైదానాల బాట పట్టాలని విద్యార్థులకు సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల్లో నెలకొన్న నైపుణ్యాలను గుర్తించి వాళ్లు ఆ అంశంలో రాణించేలా కృషి చేయాలని తెలిపారు. త్వరలో పార్లమెంటు స్థాయి క్రీడలను సైతం 45 రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. ఇందులో మండల స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, క్రీడల అధికారి రమేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్, పీఈటీలు, పీడీ మరియు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాధించాలి, క్రీడోత్సవాలలో గెలవాలనుకుంటే ముందు మనకి డిసిప్లిన్ అవసరం. జీవితంలో ఎదగాలంటే కూడా డిసిప్లిన్ అవసరం. మనకు చదువు అంటే ఏమైపోయిందంటే పుస్తకాలు 4 ఇచ్చి బట్టి కొట్టి అందులో ఈ 5 ప్రశ్నలు చదువుకున్నారని ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. దాని తర్వాత ఎంసెట్ రాయింది, మీకు సీట్ రాకపోతే మీ నాన్న డొనేషన్ కడతాడనే వైపు తీసుకుపోతా ఉన్నాయి మన పుస్తకాలు. పిల్లలు కూడా అట్లే తయారవుతా ఉన్నారు. ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఒకదాని మీద డిసిప్లిన్ లేదు, ఒక పని చేయాలనేటువంటి ఆసక్తి ఉండదు. తెలంగాణ పల్లెటూర్లలో ఒక నానుడు చెప్తారు, మీకంటే అన్ని టీవీలు వచ్చినాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో కసిరికాడ వేసేటువంటి నాటకాలను చూసేవాళ్ళం. దానిలో ఏముంటుండే అంటే ఒక్కడే పాట పాడేటోడు. ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలని ఒక ఆశతో కొట్లాడినటువంటి మా అక్క చెల్లెల ఆత్మాభిమానాన్ని చూడదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడదు. ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు వచ్చినాయి ఇలా పేపర్లలో చదువుండ్రి. ఇవి నచ్చాయి మనకి. రీల్స్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లు, వాళ్ళని ఇట్లా అన్నారు వీళ్ళని ఇట్లా అన్నారు, ఇవి నచ్చుతాయి. 140 కోట్ల దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని మా అక్క చెల్లెళ్ళు పోయి ఆడ గెలుచుకొని తీసుకొని కప్పు తీసుకొని వస్తే ఇలా వజ్రాల కాడి నుంచి మొదలుకుంటే వాళ్ళు అడిగిన ప్రతి తీయడానికి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఎడికెళ్ళి వచ్చారు వాళ్ళంతా? ఎడికెళ్ళి వచ్చారు? అంబానీలు, ఆదానీలు, టాటా బిర్లాలు ఇళ్ళకి రాలేదు వాళ్ళు. మీకంటే చిన్న, కనీసం మీకన్నా ఇంత స్టేడియం ఉంది. ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలకి వెళ్ళి వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ని సాధించారు. ఇక్కడ ఎక్కువ మంది 100కి 90 మంది వాళ్ళే కనబడతా ఉన్నారు. మరి మీరెట్లు ఉండాలి? శివసత్తుల్లా ఉండొద్దు, శివంగిల్లాగా ఉండాలి. యువర్ లిమిట్ అంతే. గెలవాలనే తపన ఉండాలి, నేనే గెలుస్తానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మెదక్ గెలవది, మెదక్ ఎవరు లేరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే నాకు ఇన్సల్ట్గా అనిపిస్తుంది. రేపు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలైనా జాతీయ స్థాయి క్రీడోత్సవాలైనా ఎవరు తీసుకురావాలి కప్పు? ఎవరు చేయాలి? వేరే వాళ్ళు చేస్తే మనం చప్పట్లు కొడదామా? స్టేడియంలో కూర్చొని ఏం చేయాలి? నేనే గెలవాలని కోరుకోవాలి, నేనే కష్టపడాలి, నా ఊరికి, నా స్కూల్కి, నా దేశానికి నేను గర్వంగా నిలబడాలని కొట్లాడాలి. 140 కోట్ల దేశం, ప్రపంచంలో జనాభాలో అతి త్వరలో నెంబర్ 1గా డిక్లేర్ కాబోతున్న దేశం నా దేశం, భారతదేశం. మరి ఈ దేశం 140 కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశం ఒలింపిక్స్ పథకాలు వస్తుంటే కింది నుంచి భారతదేశం పేరేడ కనబడుతుందని చూడాలి, బాధపడాలి. ఆ పరిస్థితిలోంచి ఈ దేశం ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఈ మధ్యలో పథకాల వేటలో మనం ముందుకు పోతా ఉన్నాం. 20కి ఆతిథ్యం ఇవ్వాలని ఒక కలగంటుంది. ఇవ్వాలా వద్దా? మనం ఇవ్వాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఉంటుంది, పైసలు ఖర్చు పెడతారు, అన్నీ చేస్తారు. అప్పుడు కూడా మెడల్స్లో మనం కింది నచ్చదు. యోగా చేయము, యోగా చేస్తాం. ఎప్పుడు చేస్తాం? జూన్ 21వ తారీఖు రోజు ఒకటే రోజు చేస్తాం. మోడీ గారు తెల్లబట్టలు వేసుకొని చేస్తే మనకు కూడా చేయాలనిపిస్తుంది. ఇంకా 2 రోజులే పేపర్లలో, అంతేనా? ఇక మళ్ళీ తర్వాత యోగా ఉండదు, యోగా డ్రెస్ ఉండదు, దాన్ని తీసుకుపోయి ట్రంక్ పెట్టెలో పారేస్తాం. జనవరి 12 ఎవరి పుట్టినరోజు? స్వామి వివేకానంద గారి పుట్టినరోజు. చేయాలి కదా కార్యక్రమం, చేస్తారు. ఇంతమంది ఉన్నారా మెదక్ల క్రీడాకారులు? ఇంత తక్కువనే ఉన్నారా మెదక్ల క్రీడాకారులు? పిలిస్తే చాలా మంది వస్తారు.
పిలువరు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు, పట్టించుకోరు. ప్రభుత్వాల పని కాబట్టి అట్లా నడిచిపోతుంటుంది, మామ అనిపిస్తుంటుంది. మరి మీరైనా గ్రౌండ్లోకి వస్తున్నారంటే రావట్లేదు. ఇక్కడ ఎవరైనా పీఈటీలు ఉన్నారా? ఒకటి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు. మన వాళ్ళకి అర్థమైందంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే 100 కిలోలు ఉంటే మెదడు బాగా కిలో అంతా పెరుగుతుంది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ కోరుకున్న దాని అర్థమైందో మీ పీఈటీలు కొంచెం ఇప్పటికైనా కొంచెం గ్రౌండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. స్వామి వివేకానంద గారు ఒక దశలో చెప్తాడు, వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తారు. ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళా పూర్ణ, అరే మీరే నేను చూసిరా దీప్తి అని ఒక అమ్మాయి ఎట్లా ఆడిందో క్రికెట్ చూసిరా? ఎవరైనా క్రికెట్ కనీసం ఆ క్రికెట్ టీంని ఎవరైనా ఒక్కరైనా అప్రిషియేట్ చేసిరా? మీ సోషల్ మీడియాలో చేసిరా? ఉన్నాయా మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు. వచ్చినామా, గంట కొట్టిరా, వెళ్ళిపోయినామా? ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందో పిల్లలకి చెప్పే ఒక్క టీచర్లకు లేకపోయింది. బాధాకరమైనటువంటి విషయం. దే షుడ్ బి ఆల్వేస్, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనే సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? టీచర్ల మీద ఉంటుంది. మీరే వాళ్ళని ఆ దిశగా ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి. అట్లా చేయకపోతే కష్టమవుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, స్వామి వివేకానంద గారు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కలగంటే, నాటి నరేంద్రుడు కలగంటే ఈరోజు నరేంద్రుడు మన ప్రధానమంత్రి మన దేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో మీరు, మేము, మనం అందరం కూడా భాగస్వాములు కావాలని నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువత తప్ప మీరు మీ తల్లిదండ్రులకు ఉపయోగపడరు, ఈ దేశానికి ఉపయోగపడరు. సో మీ అమ్మ నాన్న ఏ పరిస్థితులలో మిమ్మల్ని చదివిపిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక పూట ఉపవాసం ఉండి మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటారు. వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నా బిడ్డ సమాజంలో చిన్నగా ఉండొద్దని మంచి బట్టలు మీకు కొనిస్తారు. రిక్షా దిగ్గటోడు ఇంకో 2 గంటలు ఎక్కువ తొక్కి నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. ఇంటర్న్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇంటర్న్ మనం తల్లిదండ్రులకు ఏమి ఇస్తున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు రాదు మనకి? మనం ఎందుకు సానియా మిర్జాలు కాలేం? మనం ఎందుకు పివి సింధులు కాలేం? మనం ఎందుకు సైనా నెహ్వాల్ కాలేమా? వాళ్ళు పైకి వెళ్ళి వచ్చిరా? మీరు ఏడు నుంచి వచ్చిరో వాళ్ళు కూడా ఆడికెళ్ళి వచ్చారు. అవునా? హర్యానాకి వెళ్ళి వచ్చింది సైనా, వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది. ఎందుకు? హైదరాబాద్ బాగుంది, హైదరాబాద్ వాతావరణం బాగుంది, హైదరాబాద్లో కోచ్లు బాగున్నారని హర్యానా వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మన హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు వివిధ రకాలైన క్రీడల్లో. మరి మీకేమైంది? నేను చాలాసార్లు గుర్తు చేస్తే ఒక అమ్మాయి, ఆమె అమ్మాయి ఎవరో కూడా నేను ఇప్పటిదాకా చూడలేస్తానని, నిఖిత్ జరీన్ అని ఒక నిజామాబాద్ అమ్మాయిని గుర్తు చేస్తుంటా. ఏడికెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది. అమ్మ ఈడబ్బ చేసే పని నువ్వు హైదరాబాద్లో చేసి నేను బాక్సింగ్ నేర్చుకుంటాను వాళ్ళ అమ్మా నాన్నతో కొట్లాడి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.